సో ఆ తర్వాత గురుగారు ఈ యాప్లో కనుక మీరు రిజిస్టర్ అయ్యారనుకోండి, ఆ యాప్ నుంచి కూడా మీకు పర్సనల్ అపాయింట్మెంట్స్ వస్తాయి. ఓ వెరీ గుడ్. చాట్ ఆప్షన్ ఉంటుంది, అంటే మీరు ఏ టైంలోనే చాట్ చేయొచ్చు క్లయింట్తో, ప్లస్ వీడియో కాల్, ప్లస్ ఆడియో కాల్, ప్లస్ పర్సనల్ అపాయింట్మెంట్. వెరీ గుడ్. అలాగే హోమాలు, మీ ఏమన్నా హోమం చేయించాలన్నా దానిలో అడిగితే వ్రతాలు, పూజలు, హోమాలు ఇట్లాంటి ఘనాపాట్లు వీళ్ళందరికీ కూడా అందులో అవకాశం ఉంటుంది. పూజారులు పూజలకు కూడా అవకాశం ఉంటుంది, మంచి అవకాశం. సో మీ ఇంట్లో ఏ పూజ జరగాలన్నా భక్తులు కనుక అక్కడికి వచ్చి కొట్టారు అంటే హ్యాపీగా అక్కడి నుంచి మీకు ఇంటికి వచ్చి చేసే అవకాశం ఉంటుంది భక్తులకి, లేదా ఎక్కడన్నా మీ ఆశ్రమాలు వాళ్ళు వచ్చి పాల్గొనే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. ఫ్యాంటాస్టిక్. సో ఇందులో పాల్గొనే ప్రతి ఆస్ట్రాలజర్కి మన బిఎస్ టాక్ షో అనేది ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఇంటర్వ్యూ ఇట్స్ నాట్ పెయిడ్ వర్షన్. నాట్ పెయిడ్. నోట్ దిస్. సో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు వారైతే హ్యాపీగా మీరు వచ్చేయండి, చక్కగా ఇంటర్వ్యూ చేస్తాము. ఆ ఇంటర్వ్యూ ద్వారా మీకు మనీ జనరేట్ చేస్తాము. పాపులర్ అవుతారు. పాపులర్ అవ్వడం ఎలాగూ జరుగుతుంది, పాపులర్ చేస్తాము. దాంతోపాటు మీకు కాల్స్ జనరేట్ చేసి ఉచిత సేవ చేస్తున్నారా మాకు, లేదా దీనికైనా సర్వీస్ చార్జెస్? ఇప్పుడైతే ఏం లేదు గురుగారు. మొదటి సంవత్సరం అయితే ఫస్ట్ 1 year వరకు అయితే ఫ్రీ సర్వీస్ ఇందులో. సరే. ఆ తర్వాత ఏమన్నా ప్లాట్ఫామ్ చార్జెస్ కానీ అట్లా తర్వాత ఉండొచ్చు కాక కానీ మీకు కూడా మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా. అంటే మాకు షేరింగ్ ఉంటుంది కదా. షేరింగ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో దానికి సర్వీస్ చార్జ్ లేదు, షేరింగ్ అయితే ఉంటుంది. రైట్. సో రెవెన్యూ షేర్ ఉంటుంది. ఆ తర్వాత ఇవి ఇక్కడ నుంచి మళ్ళీ యాప్లోకి వెళ్తాం. యాప్లో కూడా మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది, ఉచితం మెంబర్షిప్ ఉంటుంది. సో మీకు వ్యాలెట్ కూడా ఇస్తాం అందులోనే. మీరు ఎన్ని నిమిషాలు ఉదాహరణకు ఒక కాల్ మాట్లాడుతున్నారు, 10 minutes మాట్లాడారు, మీ కాల్ మీకు 1 minute మీరు 1000 తీసుకున్నారు అనుకోండి, ఒక్కొక్క ఆస్ట్రల్కి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది. సో మీరు 1000 తీసుకుంటే మీకు 10,000 ఆ క్షణంలోనే మీ వ్యాలెట్లో ఉంటాయి. మీరు అప్పటిదప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. డివైడ్ అయిపోయి మీరు వెంటనే మీ అకౌంట్ లో ఎప్పుడు నానబెట్టి నెల తర్వాత ఇచ్చడం ఏం లేదు, అసలు ఏముండదు. ఆటోమేటిక్ గా మీరు ఇట్లా కాల్ అయిపోయి కట్ చూస్తే మీ అకౌంట్ లో ఉండిపోతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. సో ఇట్లా అన్నమాట. సో దీని ద్వారా మన ఛానల్ ద్వారా యాగాలు, అలాగే తీర్థయాత్రలు కూడా చేయిస్తుంటాం మనం. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు కాశీకి వెళ్ళడం, తర్వాత ఇప్పుడు పుష్కరాలు ఇట్లా ఎక్కడికి వెళ్ళాలన్నా మన దగ్గర ఉండే భక్తులకి గురువుల ఆధ్వర్యంలో ఏ గురువు అయితే ఆ యాత్ర చేపట్టారో వారిని భక్తులను కనెక్ట్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనే పంపిస్తారు. ఏదో కొత్తగా తయారైన వాళ్ళకి పంపరు. ఖచ్చితంగా మంచి ట్రావెల్స్ మాట్లాడి వాళ్ళ మీద బేసిక్ నాలెడ్జ్, ఆ యాత్ర మీద క్షుణ్ణంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరున్నారు గురువు గారు, మీరు అయ్యప్ప భక్తులు, అయ్యప్పను మీరు విశ్వవ్యాప్తం చేసిన వాళ్ళు, మీరైనా తండ్రి గారైనా. సో ఇప్పుడు శబరిమల వెళ్ళాలి, మీతోనే పంపిస్తాను, మీ ఆధ్వర్యంలో. అంటే మీరు ఒప్పుకుంటే నేను తీసుకెళ్తాను ఒక 50 మందిని బిఎస్ అంటే గైడ్ చేస్తాను. ఎస్, నేను ఎవరిని తీసుకెళ్ళాను గైడ్ చేస్తాను. అంటే నాకు ఎలా కావాలి గురుగారు అంటే, ఉదాహరణకి కాశీ ఉందండి, కాశీ 9 రోజులు యాత్ర చేయాలంటారు, మామూలుగా అక్కడ స్టే చేయాలంటారు, నవరాత్రులు నిద్ర చేయాలంటారు. అలా చేయాలి అంటే నాలాంటి కామన్ మ్యాన్ అక్కడికి పోయి ఏం చేస్తాడు? అన్ని ఉన్నది సెటప్ ఉన్నది తెలిసిన వాళ్ళు నాలెడ్జ్ కావాలి. ఎగ్జాక్ట్లీ. నేను ఏం చేస్తాను, సత్రంలో తింటాను, అక్కడ పత్రంలో వాడుకుంటాను, అంతకు మించి చేసేది ఏం నాకు తెలియదు కదా. అదే మీ బ్రహ్మగారు అన్ని నడిపిస్తారు. ఎస్, అదే ఒక మంచి బ్రాహ్మణుడు లేదంటే మీలాంటి గురువులు ఎవరైనా ఆ యొక్క కాశీ గురించి పూర్తి స్థాయిలో అక్కడ ఉండే దేవాలయాల గురించి పూర్తి అవగాహన వ్యక్తి ఆధ్వర్యంలో పంపిస్తే అక్కడ కాశీఖండం పారాయణం దగ్గర నుంచి ప్రతిరోజు ఆ 9 రోజులు ఒక ఆధ్యాత్మికమైన ఒక యాత్ర. సో కాశీఖండ పారాయణం కూడా అందులో అంటే ఇట్లా ఇది మరుగైపోయిందండి ఇది. ఎగ్జాక్ట్లీ. దాన్ని అందుకే ప్రత్యక్షంగా దాన్ని మనం చేస్తున్నాం. ఆ 9 రోజులు ప్రతిరోజు కాశీఖండం పారాయణం ఉంది. అట్లా గోకర్ణ యాత్రకు తీసుకెళ్ళడం 3 days గోకర్ణ. ఇట్లా ఒక్కొక్క క్షేత్రంలో ఎవరైతే సుప్రసిద్ధులు ఉంటారో వారి ఆధ్వర్యంలో ఇష్టమైన భక్తులకి ఇప్పుడు మురుడేశ్వర ఆలయానికి పంపిస్తున్నాం. గొప్పగా ఉంటుందండి, అద్భుతమైన ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ శివుడికి కానీ గొప్ప క్షేత్రం అది. మరి ఆ క్షేత్రానికి ఇప్పుడు పాపులర్ అవుతుంది. ఇప్పుడు ఈ నెల 27న 50 మంది టీం వెళ్తుంది. అక్కడ ఏమైనా పూజలు ఏమైనా చేస్తారు? పూజలు ఉంటాయి కదా, అన్ని 10 రకాల పూజలు ఉంటాయి. ఏనుగుతో ఇదేంటంటే ఏనుగుతో దిష్టి తీయిస్తారు. ఏనుగే కొబ్బరికాయ కొడుతుంది, ఏనుగే దిష్టి తీస్తుంది. మీకు గొప్ప విషయం కదా. ఏనుగు దగ్గరికి పోవడానికి భయపడతాము. అలాంటి ఇట్లా
ఎన్నో అంటే మనకు తెలియని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి, వాటి దర్శనాలు, అది గొప్ప వాళ్ళ సో ఇది కూడా యాప్ లో ఇంక్లూడెడ్ ఇవన్నీ. సో ఇది వన్ స్టాప్ సొల్యూషన్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ, ఆధ్యాత్మికతకు వన్ స్టాప్ సొల్యూషన్ మనది అనుగ్రహం, ఈ ఆస్ట్రో అనుగ్రహం అనేది. అస్ట్రో అనుగ్రహం, ఎస్, పేరే అనుగ్రహం. అనుగ్రహం, ఆస్ట్రాలజర్స్ వారి అనుగ్రహం ఒక రకంగా. సో ఇది మన యాప్ గురుగారు. దీని ద్వారా ఫ్రెండ్లీ యూజర్ అండి, చాలా ఫ్రెండ్లీ. మీరు ఇట్లా ఓపెన్ చేయగానే నేను కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నాను. లేదు, మీకు అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ లో కదా, మీకు ముందే ఇచ్చాము, టెస్టింగ్ లో ఉన్నప్పుడు నాకు ఇచ్చాము. సో ఇప్పుడు కరెక్షన్స్ అవి మీరు ఇప్పుడు మీలాంటి గురువులు చెప్తేనే అది మేము కరెక్షన్ చేయడానికి ఉంటుంది కాబట్టి మీకు టెస్ట్ లో ఇచ్చాము. ఇంకో 1 month లో లాంచ్ చేయబోతున్నాం. ఎంత మందిని టార్గెట్ పెట్టుకున్నారు ఈ ఒక 26-27 సంవత్సరం లోపు? మీరు ఎంత మందిని టార్గెట్ పెట్టుకున్నారు? ఇది భక్తులా లేదంటే అస్ట్రో అనుగ్రహంలో ఎంత మంది వస్తే బాగుంటుంది? మీకు ఆల్రెడీ ఒక యాప్ తయారు చేస్తున్నారంటే మీ మైండ్ లో ఒక విజన్ లేకుండా ఇవన్నీ చేయరు కదా. అవును. తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఫస్ట్ బేసిక్గా తీసుకుంటే, తర్వాత పాన్ ఇండియా వెళ్దాం అనుకుందాం. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ఎంతమందిని ఆస్ట్రో యాప్లో వెండర్స్ గా, అంటే అఫ్ కోర్స్ మేము వెండర్స్ కింద లెక్క, ఎలా ఎంతమందిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే ఒక 500 మందిని ఎక్స్పెక్ట్ చేస్తాను గురుగారు. వెరీ స్మాల్ అమౌంట్. ఎస్, అంటే వెరీ స్మాల్ కౌంట్. ఎవరిని పడితే వాళ్ళని చెయ్యను. అచ్చా, అది కూడా మళ్ళీ ఖచ్చితంగా వారికి విద్యార్హతలు ఉండాలి. వాళ్ళు జ్యోతిష వాళ్ళ గురించి అన్ని అడుగుతాం. జ్యోతిష శాస్త్రంలో పండితులై ఉండాలి, శిక్షణ పొంది ఉండాలి, వారి గురువు ఎవరు, ఎక్కడ చదువుకున్నారు. ఏమంటే ఈ మధ్య కొన్ని వింటున్నాము, ఏది దొరికితే అది కాపీ పేస్ట్ లో నడుస్తున్నాయి చాలా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నా యాప్లోకి వచ్చిన ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. సో కాపీ పేస్ట్ వాళ్ళు కాదు, ఖచ్చితంగా ఫస్ట్ నా ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ విషయం ఉందా లేదనేది ముందే డిసైడ్ అయిపోతుంది. వీళ్ళకి సబ్జెక్ట్ ఉంది అంటేనే, వీళ్ళు చదువుకున్న వాళ్ళు, సుశిక్షితులు, వేదాధ్యయనం చేశారు, ఈ యొక్క ఏవైతే జ్యోతిష శాస్త్రాలలో మంచి క్షుణ్ణంగా అధ్యయనం చేశారో, అనుభవం ఉంది. కేటగిరీస్ కూడా ఉంటాయి. వాళ్ళ అనుభవాన్ని ఆధారంగా కేటగిరీ 1, 2, 3, 4 అని. దానికన్నా పేర్లు ఏమైనా పెట్టారు? ఉంటాయి గురుగారు. అనౌన్స్ చేస్తారా ఇప్పుడు చెప్తారా? ఇంకా లేదు, అనౌన్స్ చేస్తాము, అందులో వస్తాయి మీకు. సో ఆ కేటగిరీ, ఈ యాప్ గురించి మళ్ళీ ఒక సెపరేట్ ఇంటర్వ్యూ మీరు ఇవ్వాలనుకుంటున్నారా? ఇస్తాను. మీ ఛానల్ నుంచి అదొకటి సెపరేట్ గా దీని గురించి పక్కన అది డిస్ప్లే వచ్చి మీరు చెప్తూ ఉండగా జరుగుతున్నట్టుగా అన్ని కూడా ఒకసారి ఇస్తే, అది కూడా మాలాంటి అస్ట్రాలజర్ కి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గురుగారు. ప్రతి ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ చేస్తాను, దాన్ని ప్రతి ఆస్ట్రాలజర్ పంపిస్తే ఈజీ అవుతుంది ఇంకా వాళ్ళకి. దట్ ఈస్ వాట్. సో ఇది ఇప్పుడు మనం మంచి ఆలోచన మీరు చేస్తున్నారు. మా బ్రాహ్మణులు లేదా మాలాంటి పండితులు, గురువులు అందరికీ మీరు చేస్తున్నటువంటి ఒక ప్లాట్ఫామ్కి మీకు నమస్కారంతో ఆశీస్సులు, శుభాశీస్సులు. శతమానం భవతి సదా పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి.